నువ్వు అనుకున్న ఆ వరాన్ని, ఆ ఫలాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేదాకా నీ కన్నీరు ఎడతెగక కారుస్తూనే ఉండాలి. కారుస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూసే వరకు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అంటే ఈ వచనం మనకి ఏం చెప్తుంది? ఆయన మన కన్నీళ్లను చూసే దేవుడు. చూస్తాడు. అదే ఇర్మియా అంటున్నాడు, ఆకాశం నుండి నువ్వు నన్ను చూసేదాకా నేను కన్నీరు కారుస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు చూస్తాడు, ఏదో ఒక రోజు చూస్తాడు. అప్పటి వరకు మన కన్నుల నుండి కన్నీరు మనం కారుస్తూనే. ఎందుకంటే మన దేవుడు మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. మన కన్నీళ్లను చూసి మౌనంగా ఉండేవాడు కాదు. మన కన్నీళ్లను వ్యర్థం చేసే